ఇప్పుడు నేనొచ్చింది ఈరోజో రేపో ఆరిపోయే నీ చెల్లిని చివరిసారి చూద్దామని. నేనుండగా నా చెల్లికి ఏమి కానివ్వను. నా ప్రాణం అడ్డేసైనా సరే కాపాడుకుంటాను. పిచ్చోడా, అది నీ నాన్న జేజీ జేజమ్మ తాత ముత్తాతల వల్లే కాలేదు. అయినా నువ్వెవరితో పోరాడతావు? శాపమే మనిషి కాదు, మానవాతీత శక్తి. ఏదైనా సరే ఎదిరిస్తాను. ఎదిరించడానికి అది నీ కంటికి కనిపిస్తేనే కదా. ఈరోజు యాక్సిడెంట్ మిస్ అయింది. అది ఎలా జరిగిందో నీకు తెలుసా? నిన్న దివ్య చీరకు దీపం అంటుకుంది. ఎవరంటించారో తెలుసా? ఆ తర్వాత వేడి నూనె మీద పడబోయింది. ఎవరు పడేశారో తెలుసా? యాక్సిడెంట్ నుంచి నువ్వు, దీపం నుంచి శశి, నూనె నుంచి చాణక్య దివ్యని కాపాడారు. కానీ ప్రతిసారి తన పక్కన ఎవరు ఉంటారు? ఏదో ఒకసారి తను ఒంటరిగా ఉంటుంది కదా. అప్పుడు చావక తప్పదు కదా. నిన్ను చంపేస్తాను. నువ్వు చెయ్యెత్తాల్సింది నా మీద కాదురా, శాపం మీద. అయినా నువ్వే దాన్ని శాపంలోకి తోసావు. నీ చేజేతులారా నీ చెల్లెల్ని నరకంలోకి నెట్టావు. ఎలాగైతే మా మామ్, అదే మీ అమ్మమ్మ, శాపం గురించి తెలిసి కూడా మీ అమ్మకు నాన్నకు పెళ్లి చేసిందో, అలా నువ్వు తెలిసే నీ చెల్లికి పెళ్లి చేశావు. నువ్వు శశిని పెళ్లి చేసుకునుంటే చాణక్య దివ్య మెళ్ళో తాళి కట్టేవాడు కాదు, నీ చెల్లి చావుకి దగ్గరయ్యేది కాదు. అయినా ఇప్పుడు అనుకునేం లాభం? అంతా అయిపోయింది. ఆరిపోయే దీపానికి ఎన్ని చేతులు అడ్డు పెట్టినా ఆరిపోక మానదు. పాపం, లోపలున్న వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా. చెప్పేద్దామా? వామ్మో, నిట్టి కూడా వచ్చిందంటే కొంప తీసి ఇక్కడ బాంబేం పెట్టలేదు కదా.
కూర్చోండి మేడం. అభి బాబు, మీ పిన్ని గారి శాపం గురించి చెప్పేస్తారేమో. లేదు, తనని చెప్పనివ్వకుండా ఆపాలి. ఓం అయం మహోత్తస్సు మహోత్తాస్తు కంకణధారణ కట్టండమ్మా. కంకణధారణ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయిదాం ధ్రువం. ఇలా ఇవ్వండమ్మా. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితి. రమా సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి అయ్యా. హరి ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి. నారికేళ నైవేద్యం సమర్పయామి. హరి ఓం సత్యనారాయణ స్వామే నమః. ఓం భువః ఓం సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అయ్యా, అందరూ కూడా హారతి కళ్ళకద్దుకోండి. రమా సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రత కథ సమాప్త. ఇంతటితో వ్రతం పరిసమాప్తం అయింది. పైకి లేచి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండండి. దీర్ఘ సుమంగళీ భవ. ఇద్దరు చల్లగా ఉండండి. మీ పిన్ని దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోమ్మా. అమ్మ తర్వాత అమ్మ ఆశీర్వాదం తీసుకోమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి.
కొత్త కళ కనిపిస్తోంది దివ్య. కొత్త కళ? మేడం గారి ఉద్దేశం ప్రేత కళ అయి ఉంటుంది. నేను లేకుండానే మీ పెళ్లి జరిగిపోయింది. ఎనీవేస్, మీరు హ్యాపీగా ఉండాలి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దివ్య మేడం, చాణక్య సార్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇల్లు దీవించటానికి వచ్చినట్లేదు, ఇంకేదో చేయటానికి వచ్చినట్టుందే. పిలవకపోయినా సమయానికి వచ్చావమ్మా, చాలా సంతోషం. నీ చేతుల మీదుగా జరగాల్సిన పెళ్లి హడావిడిగా జరిగిపోయింది నిత్య. దివ్యకి పెళ్లి కావాలి అనుకున్నాను, అయింది. అదే హ్యాపీ ఆంటీ. అన్నట్టు మీకు విషయం చెప్పాలి. చెప్పనా అభి? ఏంటమ్మా? చెప్పేనా అభి? ఏంటో చెప్పు నిత్య. వద్దులే ఆంటీ, మళ్ళీ అభి ఫీల్ అవుతాడు పాపం. పర్వాలేదు పిన్ని, చెప్పండి. దివ్య కూడా అడుగుతోంది అభి. చెప్పేస్తానే. అదేంటంటే అది దివ్యకు పెళ్ళైంది కదా. తనకి పెళ్ళైతే అభికి కూడా పెళ్లి కావాలి కదా. అందుకని ఈ పెళ్లి సింపుల్ గా జరిగింది. అభి పెళ్లి గ్రాండ్ గా చేద్దాం. దివ్య, ముత్తైదువులకు వాయినాలిచ్చి ఆశీర్వాదం తీసుకో. బామ్మగారు, నేను వెళ్ళి భోజనాల విషయం చూస్తాను. పదండి నాథ. అభికి పెళ్లి చేస్తే కోడలిగా వచ్చే శశి చనిపోతుందనుకుంటున్నారు. శాపం మారింది, కోడళ్లకు బదులు కూతుళ్లను బలి తీసుకోబోతోందని తెలీదు పాపం.
మేడం, ఇందాక మీరందరికీ నిజం చెప్పేస్తారనుకున్నాను. అవును, ఎందుకు ఆపేశారు? అప్పుడే చెప్పేస్తే అందులో కిక్కే ఉంటుంది నాగభూషణం. ఆ దివ్య ఎలాగో శాపంతో చస్తుంది. అప్పటి వరకు ఆ అభిగాణ్ణి మనం కొద్దిగా చంపేస్తాం. ఆహా, అర్థమైంది మేడం. మీరు ఆ నిజాన్ని బ్రహ్మాస్త్రంలా వాడాలనుకున్నారన్నమాట. వాడు నన్ను చాలా టెన్షన్ పెట్టాడు. అంతకు రెట్టింపు టెన్షన్ వాడికి చూపించాలి. అభియేనా? ఆ అభి మీకు హెయిర్ కూడా కట్ చేశాడు కదా మేడం. అందుకే నేను వాడికి బోడి గుండు చేయిస్తాను. ఏమైనా ప్రతీకారం తీర్చుకోవడం అంటే మీ దగ్గరే నేర్చుకోవాలి మేడం. మీరు సముద్రం లాంటి వారు. మీ ఆలోచనలు పడి లేచే అలలు. వ్రతం అయిపోయింది, వాయినాలిస్తున్నారు. నెక్స్ట్ ఏంటి నాగభూషణం? వాయినాల తర్వాత భోజనాలు కదా మేడం. అంటే వ్రతానికొచ్చిన అతిథులు కమ్మటి రుచికరమైన భోజనం చేసి తాంబూలం వేసుకుని పండిన తమ నోరులా దివ్య జీవితం కూడా బావుండాలి అని దీవించి వెళతారు కదూ. అంతే కదా మేడం. అలా జరగకూడదు. అతిథుల నోరు పండకుండా మండేలాగా సున్నం ఎక్కువ కలిపేయమంటారా మేడం? కలపాల్సింది ఆకులో సున్నం కాదు, వంటల్లో ఉప్పు. వెళ్ళి అన్ని వంటల్లో ఉప్పు కలిపేయి. ఉప్పా? మేడం, మీరు ఈ నాగభూషణం కాలంలో కాదు, ఆ నాగభూషణం గారి కాలంలోలా ఆలోచిస్తున్నారు. వెళ్తాను. మేడం, నేను ఉప్పు కలపడం ఎవరైనా చూస్తే నా వీపు విమానం మోత మోగిపోతుందమ్మా మేడం. కలపకపోయినా అదే జరుగుతుంది. వద్దు మేడం, కలిపేసే వస్తాను. చారుకేశా, వచ్చి కూర్చో. పర్వాలేదు సార్, నేను తర్వాత తింటానండి. ఇప్పుడు నువ్వు నా పిఏవి కాదు కదా, గెస్ట్వి. నీ బాస్ ఫీల్ అవుతాడంటే చెప్పు. కూర్చో చారుకేశా. సరే బాబు. రండి పిన్ని, రండి బాబాయ్. మాకు తొందర ఏముంది, ముందు అతిథులను తిననివ్వు దివ్య. వీళ్ళిద్దరూ తింటలేదంటే కొంప తీసి కూరల విషయం ఏం కలపలేదు కదా. మా బావమరిది గారికి బలంగా వడ్డించు. మొహమాట పడకుండా తినండి బావమరిది గారు. ఏంటి ఇంత వడ్డించావు? బావమరిదికి చెప్పడం కాదు, బావగారు కూడా బలంగా తినాలి. వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయమ్మా.
అవునమ్మా, కమ్మగా ఉన్నాయి.